గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు, ఆ వార్తలోని వాస్తవాలు, వాటికి సంబంధించి విశ్లేషణ చూసే ముందు హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలిస్తుంటే రేవంత్ ఏం చేస్తున్నారు? వెంటనే ఏపీకి నీటి విడుదల నిలిపివేయాలని హరీష్ రావు డిమాండ్. విచారణలో హరీష్ రావు పేరు చెప్పకుంటే నీకు నరకం చూపిస్తాం. ఫోన్ టాపింగ్ నిందితుడు వంశీకృష్ణకు పోలీసుల బెదిరింపులు. కేసీఆర్ దిశానిర్దేశంతో గులాబీ దళంలో సమరోత్సాహం. బీఆర్ఎస్ రజతోత్సవాలకు నేతలు కార్యకర్తల సన్నాహాలు. ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం. సుప్రీంకోర్టు తీర్పుతోనే మార్గం సుగమమైందన్న ఎమ్మెల్సీ కవిత. భూమి హక్కులను నిర్ణయించేందుకు మీరెవరు? తీరు మారకుంటే హైడ్రాను మూసేస్తామని హైకోర్టు వార్నింగ్. పసుపు ధర పతనం, తీవ్రంగా నష్టపోతున్న అన్నదాత. 15,000 చెల్లించాల్సిందేనని రైతుల డిమాండ్. ఐదు వికెట్లతో సత్తా చాటిన షమి, సెంచరీతో కదం తొక్కిన గిల్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాపై విక్టరీ కొట్టిన టీమిండియా. వెలివాల న్యూస్ పేపర్స్లో వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఒక వార్త మనకు కనిపిస్తోంది. బాబు జల చౌర్యం, రేవంత్ చోద్యం అంటూ చూస్తున్నాం. కృష్ణా నీళ్లను యథేచ్ఛగా కొల్లగొడుతున్న ఏపీ అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనం ప్రధానంగా గమనించవచ్చు. నీటి దోపిడీకి వంతపాడుతున్న కేంద్రం, చేష్టలుడిగి చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఏమన్నారు హరీష్ రావు ఒకసారి చూద్దాం. సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. కాంగ్రెస్ ను గెలిపించింది పంటలు ఎండగొట్టడానిక, తాగు సాగు నీటి కోసం ప్రజలు గోసపడడానిక? తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు పట్టని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీకు పదవులు ఎందుకు అంటూ హరీష్ రావు ప్రశ్నించిన సందర్భంగా అనిపిస్తోంది. సో తెలంగాణను ఎండబెట్టి నీళ్లు తీసుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ కళ్ళు మూసుకున్నారా? సీఎం పక్క రాష్ట్రానికి పరోక్షంగా సహకరిస్తున్నారా? దీనిపై మంత్రి ఉత్తమ్ ఎందుకు మాట్లాడతలేరు? కేంద్రాన్ని, కృష్ణా బోర్డును నిలదీస్తలేరు ఎందుకు? త్రిసభ్య కమిటీ సమావేశం పెట్టాలని అడగరే? బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ప్రజలు గోసపడుతున్న కిషన్ రెడ్డి పట్టించుకోరా అంటూ క్వశ్చన్ చేసిండ్రు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టని మీకు పదవులు ఎందుకు? నీళ్లను సాధించండి, లేదంటే పోరాటానికి రండి అంటూ నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ మనం ప్రధానంగా వార్తను చూస్తున్నాం. సో ఇక్కడ ప్రధానంగా ఏం జరుగుతుందో పూర్తి వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో కృష్ణాకు వచ్చిన నీళ్లు 1010 టీఎంసీలు అయితే ఇప్పటికే ఇందులో ఏపీ వాడుకున్నది 657 టీఎంసీలు, తెలంగాణ వాడుకున్నది 220 టీఎంసీలు. సో ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి సుమారు 100 టీఎంసీలు. అయితే ఏపీ, తెలంగాణకు ఇంకా కావాల్సిన కృష్ణా జలాలు 132 టీఎంసీలు. నీళ్లు అందించాల్సిన పంట 8.78 లక్షల ఎకరాలకు పంట అందించాల్సి ఉంది. కానీ ఇటువంటి వ్యవహార శైలి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. అండ్ రాబోయే రోజుల్లో తాగు సాగునీటి కూడా తీవ్రమైన సమస్య ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని కూడా హరీష్ రావు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో నీటి హక్కులను కాపాడేందుకు కృషి, ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినామంటూ ఒకవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి చేస్తూనే ఉన్నారు. కానీ మరి చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారనేది కూడా తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే హరీష్ రావు పేరు చెప్పకుంటే నీకు నరకం చూపిస్తామంటూ మనకి ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది. సో ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వు, లేదంటే 3rd డిగ్రీకి తోడు కుటుంబం పరువు తీస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన వార్త మనకు కనిపిస్తుంది. సో డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ బెదిరింపులు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు వంశీకృష్ణ అఫిడవిట్, పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారని కోర్టుకు వెల్లడి, పోలీసులపై చట్టపరమైన చర్యలు అంటూ డిఫెన్స్ న్యాయవాది చెప్పిన సందర్భంగా కనిపిస్తుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన 3 బెయిల్ మంజూరు అంటూ మనం ప్రధానంగా వార్త చూస్తున్నాం. సో ఏం జరిగింది అని అంటే హైకోర్టు ఆదేశానుసారం ఈ నెల 15 విచారణ కోసం పంజాగుట్ట పోలీసులు ఎదుట హాజరయ్యాను. డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్ చిత్రహింసలు పెట్టిండ్రు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్
మచ్చ వేణుగోపాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే ఈ రోజు రాత్రిలోపు నీకు లైఫ్ లేకుండా చేస్తామంటూ బెదిరించినట్టు అఫిడవిట్లో వంశీకృష్ణ పేర్కొన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తుంటే కాంగ్రెస్ వ్యవహార శైలి ఎట్లా ఉంది అని అంటే ఎవరెవరి ప్రజల్ని అవమానించడంతో పాటు గౌరవప్రదంగా ట్రీట్ చేయాల్సిన నేతలను కూడా అవమానిస్తున్న సందర్భం చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి నిదర్శనమే సీఎం ఇంటి ముందు గుమ్మడి నర్సేకు తీవ్ర అవమానం అంటూ చూస్తున్నాం. ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. 5 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా దొరకని అపాయింట్మెంట్ అంటూ చూస్తున్నాం. సో గంటల తరబడి ప్రజా ఉద్యమకారుడి పడిగాపులు అంటూ కూడా మనం వార్తను గమనించాలి. ఇక్కడ 3 రోజులుగా తిరిగిన అపాయింట్మెంట్కు నో, కాన్వాయ్కి ఎదురెళ్లిన ముఖం చాటేసిన రేవంత్. సో సీఎం తీరుపై మండిపడుతున్న ప్రజా సంఘాలు అంటూ మనం వార్తను గమనించవచ్చు. సో గుమ్మడి నర్సయ్య ఆయన ఎంత సింప్లిఫైడ్గా ఉంటారో 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా గెలిచి పనిచేసినప్పటికీ కూడా ఆయన సాధారణ జీవితాన్ని గడుపుతూ సామాన్య ప్రజల సమస్యలకు సంబంధించి ఆయన పోరాటం చేస్తూ వాటి సాధన దిశగానే కృషి చేస్తుంటారని గుమ్మడి నరసయ్యకు పేరుంది. సో అటువంటి వ్యక్తిని కలవడానికి కూడా ముఖ్యమంత్రి నిరాకరించిన సందర్భం కనిపిస్తుంది. సో ఇంటి ముందుకు ఎదురున కాన్వాయ్కి ఎదురు వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి ఇగ్నోర్ చేసిన సందర్భాన్ని చూసి అంతా తెలంగాణ ప్రజలంతా విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా సంఘాలన్నీ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం ఇంకో ప్రధాన వార్త ఇక్కడ చూడాలి. తుంగభద్రపై మరో 2 చెక్ డ్యాంలు అంటూ చూస్తున్నాం. ఒక్కొక్కటి 0.34 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం. కుంబలనూర్ మంత్రాలయం వద్ద నిర్మించే యోచన కర్ణాటక ప్రణాళిక పట్టించుకొని తెలంగాణ సర్కార్ అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర నదిని చెరబట్టడానికి శరవేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే నావలి రిజర్వాయర్ని విస్తరించే ప్రణాళికను శరవేగంగా ముందుకు తీసుకుపోతుండగా ఇప్పుడు మరో 2 రోడ్ కమ్ చెక్ డ్యామ్స్ నిర్మించడానికి సిద్ధమైంది. సో 397.5 కోట్ల బడ్జెట్తో చేపట్టనున్న చెక్ డ్యామ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అయితే అయినప్పటికీ కూడా తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు. కుమలనూర్, చికలపర్వి, మంత్రాలయం, చిన్న మంచాల దగ్గర ఈ బరాజులు నిర్మించనుంది. వీటి నీటి నిల్వ సామర్థ్యం 0.34 టీఎంసీలుగా నిర్ణయించింది. సో ఈ బరాజ్ల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. సో ఈ బరాజ్ల నిర్మాణానికి అనుమతి కోరుతూ ఇటీవల ఏపీని కూడా సంప్రదించింది. అయితే ఇంత జరుగుతున్నా కూడా తెలంగాణ సర్కార్ అటువైపు కన్నెత్తి చూడట్లేదు. సో తెలంగాణ సర్కార్ తెలంగాణ ప్రయోజనాలను ఏ మేరకు కాపాడుతుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా నీటికి సంబంధించి ఎటువైపు చూసినా కూడా తెలంగాణ ప్రయోజనాలు కాపాడే అంశం ఎక్కడ కూడా ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకున్నట్టుగా, అటువంటి స్టెప్స్ తీసుకున్నట్టుగా ఎక్కడ కనిపించని పరిస్థితి మనకి స్పష్టమవుతుంది. ఇంకొక వైపు చూసుకుంటే పాడు రైతు పోరు తలగ్గిన సర్కార్ అంటూ మనం చూస్తున్నాం వార్త. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార జులుం, నోటీస్ ఇవ్వకుండానే పాల కేంద్రం సీజ్. సో కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు చర్యలు, 20,000 పాడి రైతు కుటుంబాలకు నష్టం. రైతుల కన్నెర్ర పలు చోట్ల రాస్తారోకోటి చూస్తున్నాం. దీంతో జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాల దగ్గర నిరసనలు వ్యక్తం చేసిండ్రు. సో ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక జారీ చేయడంతో దిగొచ్చి పాల కేంద్రం తెరిచిన అధికారులు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఎక్కడైనా తెలంగాణలో ప్రజలకి కాంగ్రెస్ హయాంలో పోరుబాట తప్పట్లేదు అనే దానికి నిదర్శనమే ఈ వార్త. గంభీరావుపేటలో పాలను తీసుకోవడానికి సిబ్బంది నిరాకరించడంతో రోడ్డు మీద పారబోసి నిరసన తెలుపుతున్నారు రైతులు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇంకోవైపు చూస్తే హైడ్రాకు సంబంధించి ఇంకొక వార్త. హైడ్రాను మూసేస్తామంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. తీరు మారకుంటే జీవో 99 రద్దు చేస్తామంటూ హైకోర్టు వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. సో భూమి హక్కులను నిర్ణయించడానికి మీరెవరు? రాత్రికి రాత్రే హైదరాబాద్ను మార్చేస్తారా? సెలవు రోజుల్లో కూల్చొద్దు అని చెప్పినా కూడా వినరా? మీ చర్యలు భయాందోళన కలిగిస్తున్నాయి అంటూ హైడ్రా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. సో పత్రాలను పరిశీలించి భూ యాజమాన్య హక్కులను నిర్ణయించడానికి మీరెవరు? హక్కులను తేల్చే అధికారం మీకు ఎక్కడిది? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏంటో మీకు తెలుసా? రాత్రికి రాత్రి ఏదో చేసేద్దామని కలలు కంటున్నారా? రాత్రికి రాత్రి హైదరాబాద్ నగరాన్ని మార్చేస్తారా? సెలవు రోజుల్లో కూల్చివేతలు ఏంటి అంటూ హైకోర్టు సీరియస్ అయిన సందర్భం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో హైడ్రా ఎటువంటి చర్యలకు పాల్పడుతుంది అనే దానికి సంబంధించి సో ఇక్కడ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం జగద్గిరిగుట్ట, పరిగి చెరువు పరిధిలో పలు నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా అధికారులు అంటూ మనం వార్తను గమనించవచ్చు. అంటే హైడ్రా అంటే ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసింది అని ఒక మాట చెప్తున్నా కూడా హైడ్రా అంటే మాత్రం ప్రజల్లో భయాందోళన, భయపడడానికి ఒక బూచిలాగా హైడ్రా కనిపిస్తున్న పరిస్థితులే తెలంగాణలో దర్శనమిస్తున్నాయి. సో మరోవైపు
బాబు జల చౌర్యం రేవంత్ చోద్యం అంటూ మనం దానికి కంటిన్యూషన్గా చూస్తున్నాం. సో సోయిలేని తెలంగాణ సర్కార్ అంటూ మనం గమనించవచ్చు. సో ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదు. దీంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. సో ఇకనైనా కళ్ళు తెరవండి అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తోంది. సో అక్కడ సిఆర్పీఎఫ్ను ఉపసంహరించుకోవాలి అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద ఏర్పాటు చేసిన సిఆర్పీఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ 2023 నవంబర్ 30 నాడు ఏ స్టేటస్లో ఉందో అదే స్టేటస్లో ఉండాలి అని అసెంబ్లీలో తీర్మానం చేసి కాంగ్రెస్ చేతులు దులుపుకున్నదని, అయితే ఏడాది గడిచినా ఇప్పటిదాకా ఆధీనంలోకి తీసుకోలేదని హరీష్ రావు దుయ్యబట్టిండ్రు. ప్రాజెక్టు తెలంగాణ ఆధీనంలో ఉంటే ఏపీ సర్కార్ ఇష్టారాజ్యంగా నీటిని తాళించుకుపోయే పరిస్థితి ఉండేది కాదు అని పేర్కొన్నారు. సిఆర్పీఎఫ్ బలగాలను తొలగించి ప్రాజెక్టును అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబును అడిగే దమ్ము ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ నేతలకు లేకుండా పోయిందంటూ ధ్వజమెత్తిందనేది మనం ప్రధానంగా గమనిస్తున్నాం. ఏదేమైనా సరే రేవంత్ ప్రభుత్వ చర్యల వల్ల అన్ని విధాలుగా తెలంగాణ నష్టపోతున్న పరిస్థితులే దాపురించినాయని చెప్పొచ్చు. ఏపీ జలచౌర్యానికి సంబంధించి మనం కంటిన్యూషన్లో గమనించినట్లయితే కిషన్ రెడ్డి మీకు పదవులు ఎందుకు అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించిన సందర్భంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కూడా ఏమై దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించి అసలు ఏమీ చేయని పరిస్థితి కనిపిస్తుంది. సో కేంద్ర మంత్రిగా ఉంటూ కూడా కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారనే ప్రశ్న కూడా ప్రధానంగా తెలుస్తుంది. అదే విషయాన్ని ప్రస్తావించారు. మన నీళ్లు ధరలిపోతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో పార్లమెంట్లో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం ఉంటే కేంద్రం గల్లాబట్టి రాష్ట్ర హక్కులపై పోరాడేది అని కూడా ఆయన స్పష్టం చేసిండ్రు. కృష్ణా బోర్డు కేంద్రం పరిధిలోనే ఉందని, మీరు ఆర్డర్ వేస్తే ఏపీకి తరలిపోతున్న నీళ్లు ఆగవాని ప్రశ్నించారు. సో ఇకనైనా స్పందించకపోతే సికింద్రాబాద్ ప్రజలు కూడా తాగునీటి సమస్య ఎదుర్కొంటారని హెచ్చరించారు. సాగర్పై సిఆర్పీఎఫ్ బలగాలను తక్షణం తొలగించాలని, లేదంటే శ్రీశైలంలో కూడా ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేసిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఉపయోగపడని పదవులు ఎందుకంటూ కూడా క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తుంది. సో సందర్భాన్ని బట్టి స్పందించాలంటూ కిషన్ రెడ్డి చొరవ చూపి తెలంగాణ ప్రయోజనాలు కాపాడేలా చూడాలి అంటూ డిమాండ్ చేసిన విషయం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ తలచుకుంటే తెలంగాణకు చేయొచ్చు. గత 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని అంటే క్వశ్చన్ మార్క్ ఉన్న పరిస్థితి. రీసెంట్గా బడ్జెట్లో కూడా తెలంగాణకి గుండు సున్నా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకేదో వాళ్ళు ఏదో లెక్కలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాస్తవానికి గుండు సున్నానే ఇచ్చింది. తెలంగాణకు మొండి చేయి చూపిస్తుంది. అన్ని విషయాల్లో తెలంగాణ మీద అత్యంత ఎక్కువ వివక్ష చూపిస్తుంది బీజేపీ. సో మనం ఒక్కసారి మిగతా న్యూస్ ఒకసారి వార్తలు గమనించినట్లయితే, ఇదంతా జరిగిన తర్వాత నీటి హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. సో ఈ నేపథ్యంలో మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇంకోవైపు ఇక్కడ తెలంగాణ బిల్లు ఆమోదం పొంది 11 ఏళ్ళు అంటూ ఇది చారిత్రాత్మకమని కేటీఆర్ హరీష్ రావు ట్వీట్ అంటూ చూస్తున్నాం. సో నిన్నటికి తెలంగాణ రాష్ట్ర బిల్లు రాజ్యసభలో చారిత్రాత్మకంగా ఆమోదం పొంది 11 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భంగా ఇది తెలంగాణ ప్రజల విజయం అంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా కేటీఆర్ అండ్ హరీష్ రావు ట్వీట్ చేసిన వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తుంటే బాబు గారి చిలక పలుకులు అంటూ మనం గమనించాలి వార్తని ప్రధానంగా. నీళ్లన్నీ మళ్లించి ఇప్పుడు శుద్ధులు, రాజకీయాలు తగవంటూ సన్నాయి నొక్కులు, రిజర్వాయర్లను ఖాళీ చేస్తూ వృధా జలాలు అంటూ బుకాయింపు. సో మనకి ఇక్కడనే ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నీళ్ళన్నీ కూడా మళ్లించుకుపోయినరు. ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో మళ్లించుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు శుద్ధులు చెప్తున్న పరిస్థితి. సో తాము చేసే దౌర్జన్యం చేస్తూ ఉంటారు, కానీ న్యాయంగా జరగాల్సిన విషయాలను అడిగితే రాజకీయాలు చేయొద్దంటూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో రిజర్వాయర్లను ఖాళీ చేస్తూ వృధా జలాలు అంటూ అబద్ధాలు చెప్తున్న పరిస్థితి. తెలంగాణను ముంచి ఏపీకి నీళ్లు తరలించుకుపోవడానికి ఇటువంటి కుట్రలకు తెగబడుతోంది ఏపీ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఏడాపెడ ఎగువన దిగువన కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా మళ్లించింది. ఇప్పటికీ యథేచ్ఛగా పెన్నా బేసిన్కు తరలిస్తుంది. తాత్కాలిక కోటాకు మించి ఇప్పటికే జలాలను వినియోగించుకుంది. కానీ ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు మాత్రం వృధా జలాలునే తరలిస్తున్నామని, సున్నితమైన అంశంపైన రాజకీయాలు తగవు అంటూ చిలక పలుకులు పలుకుతున్న సందర్భం ఉంది. బేసిన్ చివరిలో ఉన్నామని వృధాగా పోయే జలాలను మళ్లిస్తున్నామంటూ బుకాయించడం గమనార్హం. ఈ ఏడాది కృష్ణా నుంచి 850 టీఎంసీలకు పైగా సముద్రంలో కలిశాయి. అవి పోను 1010 టీఎంసీలు ఇరు రాష్ట్రాలు వినియోగించుకోవడానికి అందుబాటులోకి వచ్చినాయి. సో తాత్కాలిక కోటా ప్రకారం అనుకున్న మేరకు జలాలను ఏపీ మళ్లించుకుంది. అటు పెన్నా బేసిన్లో దాదాపు 350 టీఎంసీలు నిల్వ చేసుకుంది.
ఉంది. దిగువన పులిచింతల, ప్రకాశం బారాజ్లో కూడా దాదాపు 50 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు ఉన్నాయి. అయినప్పటికీ ఉమ్మడి రిజర్వాయర్లలో జలాల్లో వాటా కోరుతుంది. ఇదెక్కడి అన్యాయం అంటూ తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రశ్నించగానే ఇది సున్నితమైన అంశం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు సీఎం చంద్రబాబు. సో ఇటువంటి వైఖరి వల్లనే తెలంగాణ పట్ల అనుసరించిన వివక్ష వల్లనే రాష్ట్ర ఆకాంక్ష అనేది వచ్చింది. నీళ్లు నిధులు నియామకాలంటూ రాష్ట్ర ఏర్పాటుకి పునాది పడిన సందర్భం కనిపిస్తుంది. ఒక ఉద్యమానికి అదే ప్రధాన నినాదంగా ఉంటూ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు నీళ్ల కోసం కష్టపడాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. సాగునీటికి తాగునీటికి కూడా రేపు తెలంగాణ గోసపడే ఒక ప్రమాదం పొంచి ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పడవాటి నీళ్లను లెక్కించాలి అంటూ మనకి ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది. శాస్త్రీయ పద్ధతుల్లోనే నీటి అవసరాలను అంచనా వేయాలి, బేసిన్లోని రాష్ట్రాల డిమాండ్లు తీర్చాలి, ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వాదనలు అంటూ మనం వార్త చూస్తున్నాం. సో ఇవాళ కేఆర్ఎంబీ అత్యవసరంగా భేటీ కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ తన వాటాకు మించి కృష్ణా జలాలను ఈ ఏడాది మళ్లించుకుపోయింది ఆల్రెడీ. సో ఏపీని నిలువరించాలని బోర్డును కోరినా కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. ప్రస్తుతం ఇదే అంశం మీద రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బోర్డు చైర్మన్ అతుల్ జైన్తో నిన్న మధ్యాహ్నం భేటీ అయినరు. సో నీటి వాటాల అంశం మీద చర్చించారు. ఈ నేపథ్యంలో బోర్డు శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. సో ఇవాళ అత్యవసర సమావేశం జరగబోతోంది. సో నీటి వాటాల కేటాయింపు, డిమాండ్లు అండ్ ఇతర అంశాలకు సంబంధించి చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణాలోకి వెళ్లే పడవాటి జలాలను లెక్కించాలని తెలంగాణ నిన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ రెండవ రోజైన గురువారం కూడా కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర తెలంగాణ వాదనలు విన్నారు. సో తెలంగాణ సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ పలు అంశాలను ట్రిబ్యునల్కి నివేదించారు. కావేరీ ట్రిబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తెలంగాణ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సో కావేరీ కృష్ణా బేసిన్స్ మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని, రెండు నీటి కొరత ఉన్న బేసిన్సేనని, సరఫరా కంటే డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయని కూడా వివరించారు. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాం నుంచి గ్రావిటీ ద్వారా కాలువ వ్యవస్థను ముందుగా చేపట్టి ఉంటే నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రయోజనం పొందగలిగేదని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. సో బేసిన్ ప్రాంతంలో రైతులకు కనీసం ఒక్క పంటకైనా సాగునీరు అందుబాటులో ఉండొచ్చని కావేరీ ట్రిబ్యునల్ సూచించిందని కూడా గుర్తు చేసిండ్రు. సో కావేరీ ట్రిబ్యునల్ సూచించిన శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా సాంబార్ రకం వరి ధాన్యం స్థానంలో స్వల్పకాలిక రకాన్ని ప్రవేశపెట్టడం, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండించడం, వాస్తవిక పంట నీటి అవసరాన్ని అంచనా వేయాలని కూడా చెప్పిండ్రు. తెలంగాణ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే పడవాటి నీళ్లను తెలంగాణ ప్రాజెక్టులకు ఇవ్వాల్సి ఉన్న పూర్వపు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతానికి కేటాయించిందనే విషయాన్ని కూడా గుర్తు చేసిండ్రు. సో ఈ నేపథ్యంలో పడవాటి నీళ్లను లెక్కించి తెలంగాణకు కేటాయించాలని ట్రిబ్యునల్ని కోరిండ్రు. సో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో తెలంగాణకు సంబంధించినవి, తెలంగాణ వాటా ఏంటి, తెలంగాణ ప్రాపర్టీస్ ఏంటి, ఏవి తెలంగాణకు ఖచ్చితంగా చెందాల్సింది, న్యాయంగా తెలంగాణకు చెందాల్సిన వాటా ఏంటి, ఎంత అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి స్పష్టతతో నివేదిక ఇచ్చిన సందర్భం కనిపిస్తుంది. మరి ఇవాళ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, తెలంగాణకు న్యాయం జరుగుతుందా, మరి ఏపీ చేస్తున్న చౌర్యానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు బార్ కౌన్సిల్ సభ్యుల రాజీనామా అంటూ మనం వార్త చూస్తున్నాం. ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ వాళ్ళు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాల వ్యవధి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ ఇద్దరు బార్ కౌన్సిల్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు మనం మిగతా అప్డేట్స్ ఒకసారి గమనించినట్లయితే వర్గీకరణలో సీఎం రేవంత్ పాత్ర శూన్యమంటూ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుతోనే మార్గం సుగమమైంది. వర్గీకరణ వంకతో జాబ్ క్యాలెండర్ వాయిదాకు ప్రయత్నం. దళితులను ధనవంతులను చేసేందుకే కేసీఆర్ దళిత బంధు 12 లక్షలకు పెంచుతామంటూ రేవంత్ మోసం చేసిండు అంటూ దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇంకోవైపు గులాబీ దళంలో సమరోత్సాహం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. కేసీఆర్ దిశానిర్దేశంతో రజతోత్సవాలకు సమాహితం, నూతన ఉత్సాహంతో నేతలు కార్యకర్తల సన్నాహాలు అంటూ చూస్తున్నాం. సంస్థాగత నిర్మాణం, సమస్యలపై నిత్య పోరాటాలు. కేసీఆర్ పిలుపు రెండు వైపులా పదునెక్కిన కత్తి లాంటిది. సో బీఆర్ఎస్ శ్రేణులు బరిలోకి దిగితే కాంగ్రెస్ కు సవాలే అంటూ గులాబీ దళపతి పిలుపుపై విశ్లేషకుల అభిప్రాయాలు వినిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇంకొక వైపు చూస్తే
ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాల్సిందే అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. మాట తప్పితే రేవంత్, భట్టి, ఉత్తమ్, సీతక్క, కోమటిరెడ్డి రాజీనామా చేయాలి అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కమెంట్స్ మనం చూడొచ్చు. ఒక్కో ప్లాట్పై 1,00,000 చొప్పున వసూలుకు కాంగ్రెస్ కుట్ర అంటూ కూడా మనం చూస్తున్నాం. సో దీంతో 25 లక్షల మందిపై ప్రభావం అంటూ మన వార్తను గమనించవచ్చు. సో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలంటూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మాట తప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా ఆయన పేర్కొన్నారు. సో లేదంటే ప్రజాక్షేత్రంలో వాళ్లకు శిక్ష తప్పదు అంటూ ఆయన హెచ్చరించారు. సో ఈ ప్రజలకు ఇచ్చిన మాట తప్పడమే అలవాటుగా మార్చుకున్న రేవంత్ సర్కార్ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకోవడానికి కుయుక్తులు పన్నుతుంది అంటూ ఆయన మండిపడ్డ సందర్భం కనిపిస్తుంది. సో ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజలపై భారం మోపకుండా కొంతకాలం ఆపగలిగాము అంటే గతంలో బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితమే అని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నాడు ఒక మాట, నేడు మరో మాట అంటూ చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక మాట అనేది వెరీ కామన్ అయిపోయింది. సో అధికారంలోకి రాకముందు ఎటువంటి మాటలు చెప్పిండ్రు, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఆచరణ చేస్తున్నారు అనేది ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోవైపు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో 3న విచారణ అంటూ మనం వార్త చూస్తున్నాం. కాంగ్రెస్లో ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై మార్చి 3న సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇంకోవైపు ఎన్నికల నిబంధనల కేసులు కొట్టేయండి అంటూ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్కి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. మళ్ళొకసారి ఇంకా రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు నెలకొన్నాయని మనం ఒకసారి గమనిస్తే యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాగర్ కర్నూలుకు సంబంధించి సహకార సంఘాల దగ్గర బారులు తీరిండ్రు. సగం మందికి దొరకక ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు రైతుల మీద ఫారెస్ట్ అధికారుల దాష్టికం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. బూటుకాలతో తన్నుకుంటా విచక్షణ రహితంగా దాడి చేసిండ్రు. అటవీ భూములను సాగు చేస్తున్నారని వీరంగం దవాఖానలో చికిత్స పొందుతున్న మహిళా రైతులు భూపాలపల్లి జిల్లాలో అమానవీయ ఘటన అంటూ మన వార్తను గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్స్ కూడా కనిపిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు పిడిగుద్దులు గుద్దుతూ బూటుకాలతో తనడంతో మహిళ స్పృహ కోల్పోయిన ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడనే భూపాలపల్లి మండలం ఆజం నగర్లో రైతులను తాళ్లతో బంధించి వాహనాల్లోకి తీసుకెళ్తున్న అటవీ శాఖ అధికారుల ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అన్ని చోట్ల ఆందోళనలు కనిపిస్తున్నాయి. సబ్ స్టేషన్లు ఎదుట ధర్నా అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలారం సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసి వినతి పత్రం అందజేస్తున్న మాస్లైన్ నాయకులు రైతులంటూ చూస్తున్నాం. కోతలు లేకుండా 3 ఫేజ్ విద్యుత్ అందించాలి అంటూ రైతులు మాస్లైన్ నాయకుల డిమాండ్ అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే పసుపు ధర పతనం అంటూ వార్త కనిపిస్తుంది. గిట్టుబాటు కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్టంగా 12,000 దాటని కనీస ధర అంటూ చూస్తున్నాం. ఎక్కువ మందికి 9,000 లోపే తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15,000 చెల్లించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పట్టించుకొని పసుపు బోర్డు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. జనవరి 14న నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఒక ప్రైవేట్ హోటల్లో ప్రారంభించి బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమించారు. సో అయితే మద్దతు ధర రాక గడ్డు కాలాన్ని పసుపు రైతులు అనుభవిస్తుంటే పసుపు బోర్డు మాత్రం పట్టించుకోవట్లేదు. సో ఇట్లా ఉంటుంది ప్రభుత్వాల వ్యవహార శైలి. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇదే వ్యవహార శైలితో వెళ్తున్నారనే దానికి నిదర్శనం. సో ఈ నేపథ్యంలో రైతులకు కనీసం విలువే లేదు అంటూ ఒక రైతు ఆవేదన, నోట మాట వస్తలేదు అంటూ మరో రైతు ఆవేదన, పసుపు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు అమ్మినాక ధరలు పెరుగుడేంది అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మేము అమ్ముకొని ఊరికి పోయినాక పసుపు ధరలు పెరుగుతాయి, ఏటా ఇదేళ్ళొల్లి మేము అమ్మినాక ధర పెరుగుడు మసలబేందో సమజైతే లేదు, మార్కెట్కు తెచ్చినాక వెనక్కు తీసుకుపోలేం, చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టానికి విలువ లేదంటూ మరో పసుపు రైతు సాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా ప్రభుత్వ వైఫల్యం అనేది ప్రజల గోసపుచ్చుకుంటున్న పరిస్థితులే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి.